కార్పొరేషన్లకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి వాళ్ళ మధ్యాహ్నం 12 గంటలకి తెలంగాణలో జరుగుతున్న దాంట్లో ఇందూరు బీజేపీకి 28 వచ్చింది, కాంగ్రెస్కి 17 వచ్చినాయి, ఎంఐఎంకి 14 వచ్చినాయి, బీఆర్ఎస్కి 1 వచ్చినాయి. ఈ కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ కలిపితే 32 వస్తాయి. కాంగ్రెస్కి మేయరు, ఎంఐఎం డిప్యూటీ మేయరు, బీజేపీ ప్రతిపక్షాన్ని పరిమితం అవుతుంది, బీఆర్ఎస్ అక్కడ ఒకటే కావడంతో యాక్చువల్గా అయితే కనుక అది బీజేపీ సింగిల్ లార్జెస్ట్ వచ్చి దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్ అనమాట. వీళ్ళిద్దరూ కలవడం వల్ల, కాంగ్రెస్ ఎంఐఎం కలవడం వల్ల. ఇప్పుడు ఎంఐఎం గురించి ఎప్పుడు ఏం చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో బీ టీం అంటది. ఇప్పుడు వచ్చేటప్పటికి మొత్తం తెలంగాణ అంతటా కాంగ్రెస్ బీ టీం కింద ఉంది. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆదిలాబాద్లో బీజేపీ 21, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఇతరులు 11, అదర్స్లో 4 బీజేపీకి మద్దతు ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే ఎంపీపీ కూడా బీజేపీ చెందినోడు. మొత్తం బీజేపీ బలం 27. కాంగ్రెస్ అదనపు ఎక్స్ అఫీషియో సభ్యులను తీసుకురాబోతే ఆదిలాబాద్ మున్సిపాలిటీ బీజేపీకి గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.